ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనము. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు, దేవుడు పగటిని రాత్రిని ఏర్పరచినట్లు ఆకాశ విశాలమైన జ్యోతులు కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక అనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై యుండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం అయిన. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మొదలు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టు వాటికి నమస్కరించి వాటిని పూజింపకుంటున్నట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనపడును. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినును గాక. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలదగును. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ సమస్త సృష్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంది ప్రభు. మేము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించగా శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.